హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందంగా ఉండటానికి మనం ఎన్నో రకాల క్రీమ్స్ని వాడుతూ ఉంటాం. కెమికల్స్తో కూడుకున్న అనేక రకమైన క్రీమ్స్ని వాడటం మూలంగా మన స్కిన్ అనేది డ్యామేజ్ కూడా జరగవచ్చు. అయితే ఈరోజు నేను చెప్పబోయే క్రీమ్ని మీరు ఇంట్లో స్వయంగా మీరే తయారు చేసుకొని వాడుకోవచ్చు. పైగా ఇది చాలా తేలిక, ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల పాటు వాడుకోవచ్చు. ఈ క్రీమ్ని కనుక మీరు ప్రతిరోజు వాడితే మీ ముఖంలో మొటిమలు, మచ్చలు, అలాగే ముడతలతో పాటు మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. పైగా ఖర్చు కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఇందులో వాడే పదార్థం దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మరి అదేంటి అని అనుకుంటున్నారా? మినపప్పు. అవును ఫ్రెండ్స్, ఈరోజు నేను మినపప్పును ఉపయోగించి మన ఇంట్లోని ఒక ఫేస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు నేర్పిస్తాను. మరి వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, మినప్పప్పుతో ఫేస్ క్రీమ్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపడకండి, ఎందుకంటే అందాన్ని కాపాడే ముఖ్యమైన వస్తువుల్లో మినప్పప్పు కూడా ఒకటి. మరి మినప్పప్పును ఉపయోగించి మనం ఫేస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీరు ఒక బౌల్ మినప్పప్పును తీసుకోండి. మనం ఈ టిప్ కోసం ఒక బౌల్ మినప్పప్పు తీసుకుంటే ఒక 10 రోజులకు సరిపడా క్రీమ్ అనేది వస్తుంది. మీరు ఎక్కువ తయారు చేసుకోవాలి అనుకుంటే 2-3 కప్పులైనా తీసుకోవచ్చు. 2-3 కప్పులతో కనుక మీరు తయారు చేసుకుంటే మీకు నెల రోజుల పాటు సరిపోయే క్రీమ్ అనేది తయారవుతుంది. ఇప్పుడు మీరు ఈ మినపప్పుని ఏం చేయాలంటే, ఈ మినపప్పుని మీరు ఒక 4-5 సార్లు శుభ్రంగా మంచి నీటితో వాష్ చేయాలి. ఈ మినపప్పులో ఉన్న డస్ట్ మొత్తం వదిలిపోయే వరకు మీరు శుభ్రంగా కడగాలి. ఎందుకంటే మనం ఈ క్రీమ్ని మన ముఖానికి వాడతాం కాబట్టి ఈ పప్పుని మనం జాగ్రత్తగా కడగాలి. చూసారు కదా, నేను ఆల్రెడీ వాష్ చేసిన పప్పు ఇవి. ఇలా ఒక 5-6 సార్లు వాష్ చేసిన తర్వాత ఇలా పప్పులో నీళ్లు ఇలా తేటగా మనకు కనిపించాలి. ఇలా తేటగా కడుక్కున్న తర్వాత మీరు ఈ మినపప్పుని ఒక 4-5 గంటల పాటు బాగా నానపెట్టాలి. చూసారు కదా, ఇలా బాగా నానిన తర్వాత మినపప్పు అనేవి బాగా ఉబ్బుతాయి. ఇలా బాగా నానిన మినపప్పుని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొద్దిగా, అంటే మరీ ఎక్కువ జావలా కాకుండా కొద్దిగా నీటిని యాడ్ చేసి మీరు ఈ మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన మినపప్పు పేస్ట్ అనేది తయారైపోయింది. ఫ్రెండ్స్, ముఖ్యంగా చర్మంలో అనేక రకాల కారణాల మూలంగా మచ్చలు, మొటిమలు, ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. వీటితో మన చర్మం కాంతిహీనమై నిర్జీవంగా మారుతుంది. అలా కోల్పోయిన మన చర్మ అందాన్ని మినపప్పు అనేది తిరిగి ఇచ్చేలాగా చేస్తుంది. అయితే ఇంతటితో అయిపోయింది అనుకోకండి, ఇక్కడి నుంచే మన అసలు ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మినపప్పులో నుంచి మినపప్పు పాలను తీసుకోవాలి. మరి అదెలాగా అని అనుకుంటున్నారా? దానికోసం మీరేం చేయాలంటే ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ని తీసుకోండి. ఈ క్లాత్లో మనం ముందుగా తయారు చేసుకున్న మినపప్పు పేస్ట్ని వేయాలి. ఇలా వేసుకొని చేత్తో గట్టిగా పిండుతూ మినపప్పు నుండి మినపప్పు పాలను వేరు చేయాలి. ఎందుకంటే మినపప్పును ఉపయోగించి మన చర్మాన్ని చాలా అందంగా మార్చుకోవచ్చు. మీరు మర్చిపోతే కనుక పూర్వకాలం నుంచి ఈ రోజుటి వరకు మనం ఉపయోగించే వస్తువు మినపప్పు. ఎందుకంటే మినపప్పు అనేది మనం టిఫిన్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. అట్టు, ఇడ్లీ, వడ, ఇలా ఎటువంటి టిఫిన్కైనా మనం మినపప్పు లేకుండా చేయలేం. అలాగే మినపప్పు అనేది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెన్నెముకకు కూడా చాలా బాగా బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది మన శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన చర్మ ఆరోగ్యానికి, అందాన్ని ఇచ్చే వాటిలో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా తరతరాల నుంచి మనం వాడుతున్న సున్నిపిండి, అంటే మన అందానికి ఉపయోగించే సున్నిపిండిలో మినపప్పుది ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చర్మాన్ని శుభ్రపరచడంలో, అలాగే చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో మినపప్పు ది బెస్ట్ ఆప్షన్. చూసారు కదా, ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఈ మినపప్పు పాలే మనకు అవసరమవుతాయి. మీరు ఆ మినపప్పు పిండిని వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలని మనం ఏం చేయాలంటే, మీరు ఒక నాన్ స్టిక్ బాండిని తీసుకొని గ్యాస్ మీద లో ఫ్లేమ్లో ఈ పాలను పోసి ఒక 5 నిమిషాల పాటు వేడి చేయాలి. అయితే గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకండి. అలాగే మీరు పాలని
గరిటెతో తిప్పుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలు గడ్డలుగా మారుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా మినపప్పుని పూర్వకాలం నుంచి ఈ రోజు వరకు సున్నిపిండిల్లో వాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది మన శరీర ఆరోగ్యానికి అలాగే మన చర్మ ఆరోగ్యానికి అందాన్ని ఇచ్చే వాటిలో ముఖ్యమైనది కాబట్టి. ఫ్రెండ్స్, నిర్జీవంగా కనిపించే చర్మానికి యవ్వనాన్ని ఇచ్చేది మినపప్పు. ముఖ్యంగా ఇలా మినపప్పుని మీరు క్రీమ్ లాగా చేసి వాడుకుంటే ముఖాన్ని చాలా ప్రకాశవంతంగా మారుస్తుంది. అలాగే ముఖ్యంగా ముఖంలో ఉండే ముడతలను తొలగించి చర్మాన్ని యవ్వనంగా మార్చడానికి చాలా హెల్ప్ చేస్తుంది. చూసారు కదా, ఒక 2-3 నిమిషాలకి మన మినపప్పు పాలు అనేవి దగ్గర పడుతున్నాయి. చూసారు కదా, ఇలా ఒక క్రీమ్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మీరు గ్యాస్ ఆఫ్ చేసి ఈ క్రీమ్ని చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన క్రీమ్ అనేది చల్లారిపోయింది. మీరు ఒక బౌల్ని తీసుకొని అందులో మీరు ఈ క్రీమ్ని స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఈ క్రీమ్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని నెల రోజుల పాటు వాడుకోవచ్చు. మీకు కావలసినప్పుడల్లా మీరు ఈ క్రీమ్ని తీసుకొని మీ ఫేస్ ప్యాక్స్లో యూజ్ చేసుకోవచ్చు. అయితే మినపప్పు క్రీమ్ని ఉపయోగించి మనం ఫేస్ ప్యాక్స్ని ఏ విధంగా వాడుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముందుగా ముఖంలో ముడతలతో బాధపడేవారు మినపప్పు క్రీమ్ని ఉపయోగించి ముడతలను ఎలా తగ్గించుకోవచ్చో చెప్తాను, చూడండి. ముడతలు, మొటిమలు, మచ్చలతో బాధపడేవారు చేయవలసింది సింపుల్. మనం తయారు చేసుకున్న ఈ మినపప్పు క్రీమ్ని డైరెక్ట్గా మీ ముఖం మీద అప్లై చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మసాజ్ చేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుంటే చాలు. అలాగే మినపప్పు అనేది మన చర్మాన్ని ఒక స్క్రబ్బింగ్ లాగా చేసి చర్మాన్ని చాలా ప్రకాశవంతంగా మారుస్తుంది. ముఖ్యంగా ముఖంలోని మచ్చలని మాయం చేసే గుణాలు మినపప్పులో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మినపప్పులో ఉండే విటమిన్స్, మినరల్స్ ముఖాన్ని బిగుతుగా మార్చే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చర్మంలోని జిడ్డును తొలగించి అందంగా, ఆకర్షణీయంగా మారేటట్లు చేస్తాయి. ఫ్రెండ్స్, ఇలా మీరు ఒక పావు గంట వరకు మినపప్పు ప్యాక్ని ఇలాగే ఉంచుకొని తరువాత వాష్ చేసుకుంటే మీ ముఖంలో ముడతలు, మచ్చలు, మొటిమలు అనేవి మాయమైపోతాయి. ఇప్పుడు మన సెకండ్ టిప్, మినపప్పుని ఉపయోగించి మన స్కిన్ని పాలిష్ ఎలా చేసుకోవాలి, అంటే మెరిసే చర్మాన్ని మనం ఎలా పొందవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. దానికోసం మీరు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు క్రీమ్ని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని తీసుకోవాలి. మీ దగ్గర న్యాచురల్ అలోవెరా జెల్ ఉంటే అది తీసుకోండి. నేను న్యాచురల్ కలబంద గుజ్జును వాడుతున్నాను, లేకపోతే మీరు మార్కెట్లో దొరికే జెల్నైనా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇందులో మీరు 1 టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని కలపండి. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కూడా మన చర్మాన్ని ప్రకాశింపచేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మాన్ని మృదువుగా, నునుపుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చివరగా ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సూల్ను కూడా కలపండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మీ ఫేస్కి చక్కగా అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మీరు ఈ ప్యాక్ని ఒక అరగంట పాటు ఉంచుకొని తరువాత వాష్ చేసుకుంటే మీ స్కిన్ అనేది మెరుస్తూ చాలా అందంగా, ఆరోగ్యంగా మారుతుంది. అంతేకాదు, మీరు విడిగా ఉపయోగించే ఏ రకమైన ఫేస్ ప్యాక్స్లో అయినా ఈ మినపప్పు క్రీమ్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మీరు కనుక మీ ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటే మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన మార్పు అనేది కనిపిస్తుంది. అలాగే మీరు ఈ క్రీమ్ని వారానికి ఒక్కసారి వాడుతూ ఉంటే మీ ముఖం కళకళలాడుతూ ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే మీరు ఈ క్రీమ్ని ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, పార్టీకి, ఫంక్షన్స్కి వెళ్ళే ముందు వేసుకున్నా మీ స్కిన్లో ఒక మంచి గ్లో అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే మీ ఫేస్ చాలా డల్గా అనిపించినప్పుడు మీరు కనుక ఒక్కసారి ఈ ప్యాక్ని ట్రై చేస్తే మీ ముఖం కళకళలాడుతూ చాలా ప్రకాశవంతంగా మారుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇలా మినపప్పుని ఒక్కసారి మీరు ఒక్కరోజు కొంచెం టైం స్పెండ్ చేసి క్రీమ్ చేసుకుంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బయట 1000 రూపాయలు ఖర్చులు పెట్టి క్రీమ్స్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే ఖర్చు కూడా చాలా తక్కువ. ఎందుకంటే మినపప్పు అనేది న్యాచురల్గానే మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం హ్యాపీగా ఈ క్రీమ్ని తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.